హాయ్ అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. యాక్చువల్‌గా ప్రస్తుత రోజుల్లో భయంకరమైనటువంటి సమస్య ఏంటి అని గనక ఎవరిని అడిగినా సరే, అంటే రిక్షా తొక్కుకునేవాడి దగ్గర నుంచి, లేదా ఒక కూలి పని చేసుకునేటటువంటి ఒక రోజువారీ కూలీ దగ్గర నుంచి, ఒక ఐటీ ఎంప్లాయ్ అవనివ్వండి, లేదా ఒక ఫార్మసిస్ట్ అవనివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా సరే వాళ్ళకున్నటువంటి అతి పెద్ద సమస్య ఈ రోజుల్లో ఏంటో తెలుసా మీకు? గెస్ చేయగలరా? నిద్ర పట్టకపోవడం. అదొక పెద్ద రోగంగా చూస్తున్నారు. నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏంటి? ఒక్కసారి మీరే ఆలోచించండి. అంటే నిద్ర మనిషికి చాలా అవసరం. ఆరోగ్యాన్ని, నిద్రని వేరు చేసి మాట్లాడే సాహసం అయితే చేయకూడదు. అంటే శరీరానికి కనీసం 6 నుంచి 8 గంటలు గనక నిద్ర అంటే విశ్రాంతి లేకపోతే ఆరోగ్యంగా ఉండే అర్హత కోల్పోతాం. దానికి ఎటువంటి సందేహం లేదు, మరొక మాట లేదు. అంటే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మీరు చేయవలసింది ఏంటంటే కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం. సార్ మాకు కుదరట్లేదు, మాకు 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవటం కష్టం అని మీరు అంటే ఆరోగ్యంగా ఉండటం కూడా కష్టం. ఆరోగ్యం కావాలా? లేదు ఆ నిద్రకి ఆ సమయాన్ని కేటాయించగలుగుతారా లేదా అనేటువంటిది మీరే ఆలోచించుకోండి. నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అని గనక మీరు అడిగినప్పుడు ఒక్కసారి మీ గుండె మీద మీరు చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోక్కర్లేదు. స్ట్రెస్ ఎక్కువైపోయింది, నిద్ర పట్టట్లేదు, లేకపోతే పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టట్లేదు అని. మీ బ్రెయిన్ కూడా, ఆలోచన విధానాలు కూడా టీవీ లాగానే. అంటే టీవీ రిమోట్ని ఎలాగైతే కనుక ఛానల్ మారిస్తే మీకు వేరే ఛానల్ వస్తుంది. ఛానల్ కాదు నేను చూడాల్సింది, మార్చాల్సింది ఛానల్ కాదు, టీవీ ఆఫ్ చేయాలి అంటే స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అట్లాగే మీ ఆలోచనలు కూడా నిద్ర పట్టనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఛానల్ మార్చి చూడండి. అంటే మనసుకి ఆహ్లాదకరమైనటువంటి విషయాలని ఆలోచించండి, ఆ ఛానల్ వేయండి. అప్పుడు మీకు ప్రశాంతత వస్తుంది. లేదు నవ్వుకునేటటువంటి విధానంగా మీ యొక్క ఆలోచన విధానాలని ఆ ఛానల్లోకి మార్చండి. కాసేపు హాయిగా నవ్వుకోండి. లేదు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఒక సినిమా చూస్తాం కదా, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని చక్కటి విషయాలు మాట్లాడే ఛానల్ని మీ మైండ్లో స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు నిద్ర ఎందుకు రాదు చూద్దాం. లేదు ఇవన్నీ కాదు, నాకు నిద్ర కావాలి అని అన్నప్పుడు టీవీ కట్టేసినట్టుగానే మీ ఆలోచన విధానాలని స్విచ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు నిద్ర ఎందుకు రాదు? మీరు ఆలోచిస్తున్నంతసేపు, మీ యొక్క ఆలోచన విధానం మారనంతసేపు మీకు నిద్ర రాదు. నిద్ర రావాలి అనంటే నేను చెప్పినట్టుగా మీ మనసుకు సంబంధించినటువంటిది, బ్రెయిన్కి సంబంధించినటువంటి ఛానల్స్ని మార్చండి. కాసేపు సరదాగా నవ్వుకునేటట్టుగా ఛానల్ ఉండించండి. కాసేపు ఫ్యామిలీతో గడిపేటట్టుగా ఛానల్లో ఉండండి, హాయిగా ఉంటుంది. ఇవన్నీ కాదు మమ్మల్ని ఏం చేయమంటారు అనంటే ఎంత చక్కటి చిట్కాలు ఉన్నాయో తెలుసు కదా మీకు. ఒక కొంచెం నూనె తీసుకుని మాడ మీద పెట్టుకుని అమ్మనో, భార్యనో, పిల్లలనో, ఎవరో లేకపోతే మీ చేత్తో మీరు కూడా కాతి కొంచెం కొబ్బరి నూనె కనుక చల్లగా
చల్లదనాన్ని ఇచ్చేటటువంటి కొబ్బరి నూనెని మీరు కనుక రాసుకోగలిగితే దానివల్ల వచ్చే రిలాక్సేషన్ వేరు. అదే కొంచెం కొబ్బరి నూనె తీసుకొచ్చి అరికాళ్ళకు రాసేయగలిగే వ్యక్తి కనుక మీకుంటే దానికంటే స్వర్గం వేరే ఒకటి లేదు. అటువంటి వాటిల్ని అవలంబించండి, అటువంటి విధానాలని ఫాలో అవ్వండి. తరువాత శరీరం నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఇంకొకటి ఏంటంటే మీ ఆలోచన విధానాలతో పాటు ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు అంటే ఏంటి? మీరు 11 గంటలకు పడుకుందాము అని అంటే 10:45కి భోజనం చేసి 11 గంటలకు పడుకుందాం అంటే మీ శరీరం ఒప్పుకోదు. మీ శరీరం ఎప్పుడు ఒప్పుకోవాలి అని అంటే కనీసం 2:30 గంటల నుంచి 3 గంటల ముందు గనక మీరు ఆహారాన్ని తినగలిగినప్పుడు, ఆహారాన్ని 2:30-3 గంటల ముందు గనక పూర్తి చేయగలిగినప్పుడు అప్పుడు మీరు ఒక చక్కటి నిద్ర రావడానికి మీకు మీ శరీరం అర్హత సంపాదించుకుంటుంది. మరి అలా చేస్తున్నామా? అంటే ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురాం, ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకురాం, కనీసం కొంచెం కొబ్బరి నూనె కాళ్ళకి తలకి రాసుకుందాం, అది తీసుకురాం. నిద్ర రావట్లేదు, మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఎక్కడుందా ఆ స్ట్రెస్? మీరు చిన్నటువంటి చిట్కాలను మీరు ఫాలో అవ్వకుండా ఆఫీస్ వాళ్ళను, ఉద్యోగం ఇచ్చిన వాడినో, జీతం ఇస్తున్న వాడినో బ్లేమ్ చేస్తారు. ఎందుకు? ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఒత్తిడి ఎక్కువైపోతే ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయాలి. మీ మనసుని స్విచ్ ఆఫ్ చేయాలి. ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత అది చేయట్లేదు. దానికి తోడు మూలికే మీద తాటికాయ పడినట్టు మళ్ళీ స్మార్ట్ ఫోన్స్ దాన్ని పైకి తోస్తూనే ఉంటారు. అరిచేతిలో గీతలు అరిగిపోయేటట్టుగా బొటన వేళ్లతో తోస్తూనే ఉంటారు. నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో విధానం ఏంటంటే సైంటిఫికల్గా మెలటోనిన్ అనేటటువంటిది సెక్రీట్ అవ్వాలి. ఈ మెలటోనిన్ అనేటువంటిది శరీరంలో ఎప్పుడైతే ఈ యొక్క సెక్రీషన్ జరగట్లేదో నిద్ర రాదు. నిద్ర రాకపోవడానికి గల కారణం అది కూడా ఒక బయోలాజికల్ రీజన్. ఎందుకు రాదు అనంటే మన చుట్టూరు ఎల్ఈడి లైట్లు, ఫ్లడ్ లైట్స్తో, బెడ్రూమ్స్తో కూడా ఏదో స్టేడియంలో లైట్లు లాగా పెడతారు. అదేంటో విచిత్రం, నాకు తెలియదు. బెడ్రూమ్ అని అనగానే ఒక దీపం వెలిగిస్తే వచ్చే వెలుతురు ఎంతైతే ఉందో, అంటే ఒక ప్రమిదలో నూనె పోసి ఒక దీపం ఒత్తి వేస్తే వచ్చేటటువంటి వెలుతురు మాత్రమే మీ బెడ్రూమ్లో ఉండాలి పడుకోవాలి అని అనుకునేటప్పుడు. బెడ్రూమ్ అంటే అంతే. బెడ్ లైట్ అంటాం, బెడ్ ల్యాంప్ అంటారు కదా, అంతే వెలుతురు ఉండాలి. అప్పుడు మీ శరీరంలో మెలటోనిన్ అనేటటువంటిది సెక్రీషన్ జరుగుతూ ఉంది. అంతేగాని ఎల్ఈడి లైట్లు, వాల్ సీలింగ్ లైట్లు మొత్తం వేసి మీరు ఏదో ఫోన్ పట్టుకుని, స్మార్ట్ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటే శరీరం మెలటోనిన్ని రిలీజ్ చేయాలన్న విషయాన్ని మర్చిపోద్ది. ఎందుకని? అది రాత్రో తెలియదు, పగలో తెలియక అయోమయ స్థితిలో మన శరీరం ఉండిపోతుంది. ఇది ఒక పెద్ద సమస్య. అంటే మనం నిద్ర రాకపోవడం గల కారణాలు ఎన్ని ఉన్నాయో చూశారు కదా. సో నన్ను అడిగే విధానంలో, డాక్టర్ గారు మీ వీడియోలు చాలా చూసామండి, నిద్ర రాకపోవడానికి గల కారణాలు మీరు చాలా వీడియోలో బ్రహ్మాండంగా చెప్తున్నారు అని అంటే, అమ్మ అవి ఫాలో అవ్వండి, అవి ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఫాలో అయితే నిద్ర వస్తుంది కదా అంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఉపశమనం కావాలి. అంటే అవన్నీ కాకుండా మీరు ఏదన్నా ఒక టీ లాగానో, ఒక శాచెట్ లాగానో, లేకపోతే ఏదన్నా తాగడానికో తినడానికో ఏదైనా ఇచ్చేస్తే బాగుండండి అనే మనస్తత్వంలో ఉన్నారు కూడా చాలామంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళ కోసం ఒక ప్రోడక్ట్ చేయక తప్పలేదు. అది కూడా మంచి ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది సంతోషకరం. అదే స్లీప్ టైల్. ఇది ఏంటి అనంటే మీ యొక్క మెలటోనిన్ ఉత్పత్తిని పెంచేటటువంటి బి కాంప్లెక్స్ వైటమిన్స్, టార్ట్ చెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, ఇటువంటివి ఏదైతే ఈ యొక్క మెలటోనిన్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేస్తుందో, అంటే తట్టి లేపేటటువంటి వైటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందంగా ఒక శాచెట్లో పెట్టడం జరిగింది. అంటే మీరు భోంచేసేసిన తర్వాత ఒక శాచెట్ని కట్ చేసుకుని నోట్లో పోసుకుంటే కనుక ఈ యొక్క మెలటోనిన్ సెక్రీట్ అవ్వటం, ఒక మంచి నిద్ర రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇటీవల ఒక బెంగళూరు కంపెనీ ఇలాగే
ఒక ఎక్స్పోలో పెడితే వాళ్ళు మన సైంటిఫిక్ బృందం దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకుని కొన్ని శాచెట్లు పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు సడన్గా ఒకరోజు మెయిల్ వచ్చి మీ ప్లాంట్ విజిట్ చేద్దాం అనుకుంటున్నామండి, మేము ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం అంటే దేనికి ఏంటి అనేసరికి మీకు పలానా ఫుడ్ ఎక్స్పో హైటెక్స్లో మేము మీ దగ్గర ప్యాకెట్లు తీసుకెళ్ళాం సార్, అవి చాలా బాగున్నాయి అని అన్నారు. తప్పకుండా రమ్మన్నాం. ఇప్పుడు దాదాపు నెలకి 10,000 బాక్సులు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేశారు. చాలా సంతోషం. అంటే మన కోసం మీరు అడిగే ఈ యొక్క మీరు పెట్టేటువంటి కామెంట్స్ వల్ల కానీ, లేకపోతే మీరు రిక్వెస్ట్ చేసే విధానాన్ని బట్టి ఆటకాయితనంగా సరదాగా చేసాం. యాక్చువల్గా ఏంటంటే అసలు మనం మెలటోనిన్ ఎన్హాన్స్ చేసేటువంటి వైటమిన్స్ మినరల్స్ ఏమన్నా లిస్ట్ అవుట్ చేయండి, అవి ఇద్దాము వాళ్ళకి అనుకున్నట్టుగా చేసినటువంటి ఈ ప్రోడక్ట్ ఇవాళ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ చేత ఆదరణ పొంది వాళ్ళే దాదాపు అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు వాడి చాలా బాగుందని చెప్పడం అనేటువంటిది చాలా ఆనందకరం. అలాగే నెలకు 10,000 బాక్సుల ఆర్డర్స్ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సందర్భంలో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్లీప్ టైల్ అనేటటువంటిది ఇదేమి అడిక్ట్ అయిపోయేటటువంటిది కాదు, వైటమిన్స్ మినరల్స్ ఉన్నటువంటిదే. మెలటోనిన్ ఎన్హాన్స్ చేసేటటువంటి ఒక సప్లిమెంట్ లాగా మాత్రమే. కాకపోతే రిజల్ట్ అనేటువంటిది చక్కగా ఉంది. మీరు కూడా ఎవరైతే నేను ముందు చెప్పినటువంటి ఈ యొక్క విధానాలను ఫాలో అయితే దీని అవసరం ఉండదు. లేదు డాక్టర్ గారు, మేము ఆ విధానాలను కూడా ఫాలో అవుతాం, మేము తీసుకుంటామంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించి మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. వాడండి, ఎలా ఉందో కూడా చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్, అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పండి. చాలా సంతోషం. చూస్తూనే ఉండండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.